ప్రియమైన వాళ్ళారా, మరొక వచనం ధ్యానించుకుందాం. మెట్టుకు ప్రభు అయిన యేసుక్రీస్తును ధరించుకొనిన వారే శరీర ఇచ్చలను నెరవేర్చుకొనుటకు శరీరము విషయమై ఆలోచన చేసి కొనకుడి. రోమ 13:14. మన శరీరమునకు దాని ఇచ్చలను నెరవేర్చుకొనుటకు మనము చోటిచ్చిన యెడల మన ముగింపు నరకము. కానీ మనం ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క పవిత్రమైన స్వభావమును ధరించుకొని మన శరీర కోరికలను జయించిన యెడల మనము దేవునితో సంబంధమును మరియు సహవాసమును కలిగి ఆనందిస్తాం. మరియు ఆయన ఆశీర్వాదములన్నిటినీ ఇప్పుడు నిత్యత్వంలో స్వాస్యముగా పొందుతాం. క్రీస్తు సంబంధులు శరీరమును దాని ఇచ్చలతోనూ దురాశలతోనూ సిలువ వేసి ఉన్నారు అని వ్రాయబడి ఉన్నది. గలతీ 5:24. మరియు వారు ప్రభువును రక్షకునైన యేసుక్రీస్తు విషయమైన అనుభవ జ్ఞానము చేత ఈ లోక మాలిన్యములను తప్పించుకొనిన తరువాత మరల వాటిలో చిక్కుబడి వాటి చేత జయింపబడిన యెడల వారి కడవరి స్థితి మొదటి స్థితి కంటే మరి చెడ్డదగును. 2 పేతురు 2:20. దేవుడు మిమ్మల్ని దీవించి పరిశుద్ధత యందు కొనసాగుటకై మీకు కృప చూపును గాక. ఆమేన్.